అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. అమెరికాలో తీవ్ర విషాదం. బోస్టన్ లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి మృతి. స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయిన యువకుడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థి. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా గుర్తింపు. తీవ్ర దుఃఖంలో కుటుంబ సభ్యులు. అమెరికాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్నేహితులతో కలిసి వెళ్లిన విద్యార్థి స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందినట్లుగా సమాచారం. దీంతో మృతి చెందిన యువకుడి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో బాపట్ల జిల్లా మార్టూరు యువకుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో దిగి మృత్యువాత పడిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది. మృతుడు మార్టూరు గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారి పాడిబండ్ల వేణుబాబు శాంతి దంపతుల కుమారుడు 23 ఏళ్ల పాటిబండ్ల లోకేష్ గా గుర్తించారు. కొన్నాళ్లుగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన లోకేష్ బోస్టన్ సిటీలో ఉంటున్నట్లు బంధువులు వెల్లడించారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఉద్యోగం సాధించి 8 నెలలుగా అక్కడే ఉంటున్నాడు. బోస్టన్ సిటీలో స్థిరపడి ఎంఎస్ చదువును పూర్తి చేసిన లోకేష్ గత 8 నెలలుగా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఈ నెల 3వ తేదీన స్నేహితులతో కలిసి బోస్టన్ లోని ఓ స్విమ్మింగ్ పూల్ కు వెళ్లిన లోకేష్ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. గురువారం రాత్రి మార్టూర్లోని కుటుంబ సభ్యులకు లోకేష్ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందినట్లుగా సమాచారం అందింది. ఈ నెల 3న ఈతకు వెళ్లాడని సమాచారం ఇచ్చినట్లుగా బంధువులు తెలిపారు. లోకేష్ కి ఈత వచ్చని అయినా స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. కాగా లోకేష్ సమీప బంధువులు బోస్టన్ లో ఉంటున్నారని చెప్పారు. ప్రస్తుతం లోకేష్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు సమీప బంధువులు చర్యలు చేపట్టారు. అమెరికాలోని బోస్టన్ లో ఉన్న బంధువులు కూడా ఈ ప్రక్రియలో సహకరిస్తున్నారు. లోకేష్ మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడికి డిగ్రీ పూర్తి చేసిన సోదరుడున్నాడు. లోకేష్ మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, గ్రానైట్ యజమానులు పెద్ద సంఖ్యలో వేణుబాబు ఇంటికి చేరుకొని పరామర్శిస్తున్నారు. ఈ ఘటన ప్రవాస భారతీయుల్లో ఆందోళన కలిగించింది. విదేశాలలో చదువుకునే విద్యార్థులు ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని సూచనలు వస్తున్నాయి. లోకేష్ మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోగా మార్టూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.